మిత్రులారా, ఇలాంటి సభల్లో మాలాంటి వాళ్ళు కొంత ఇబ్బంది కూడా పడుతుంటారు. ఒకవైపు అద్భుతంగా మాట్లాడేవాళ్ళు, మరొక వైపు మరీ అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. చాలామంది పాట కొరకు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. పాట దాని ప్రభావం ఏమిటో దానికి ఒక అత్యంతమైన ఉన్నతమైన ఒక సింబల్ గద్దర్. గద్దర్కు నాకుండే అన్యోన్యమైన సంబంధం. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గంటల తరబడి కూర్చునేవాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాడు, ఆవేశపడేవాడు, ఆగ్రహపడేవాడు. గద్దర్ను అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. పాటకు మాటకుండే సమయంలో మేమిద్దరం కలిసి వెళ్ళిన సభలు ఉన్నాయి. నేను వెళ్ళేప్పుడు చెప్పాను, గద్దర్ వచ్చేవాళ్ళంతా నీ పాట కొరకు వస్తారు, మధ్యాహ్న నా మాట విని ఈయనేంది మధ్యాహ్నం ఇంత మంచి పాట పాడుతుంటే ఈ మాటలు ఏమిటి? లేదు సార్, మీరు తప్పకుండా మీ మాట కూడా వింటారు. కనుక గద్దరు మన సమకాలీన సమాజంలో ఉండే చైతన్యవంతమైన సమాజాన్ని నుంచి తాను చైతన్యం పొందాడు. ఆ పొందిన చైతన్యాన్ని మళ్ళీ సమాజానికి పంచాడు. మావో సెతుంగ్ చెప్పినట్లు అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని చెప్పగలిగిందే జ్ఞానం అన్నాడు. కనుక సమాజానికి ఒక అస్పష్టమైన ఒక అనుభవం ఉన్నది. కష్టం ఉంది, ఆకలి ఉంది, నీళ్లు ఉన్నాయి, తర్వాత బాధ ఉంది. అంతేకాకుండా మానవ సంబంధాలు మరీ ఇవాళ దిగజారిపోతూ పూర్తిగా మానవ సంబంధాలు కూలిపోతున్న కాలంలో గద్దరు సాహిత్యాన్ని చదివితే ఆ మానవీయత, ఆర్ద్రత, తర్వాత ఆయనకుండే శక్తి ఏదైతుందో అది చదివినప్పుడల్లా మనం కొంత మానవీయంగా, అంటే అమానుషమైన సమాజంలో, అమానవీయమైన సమాజంలో మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పగలిగిన ప్రతిభ గద్దరు సాహిత్యానికి ఉంది. మార్క్స్ ఒక మాట చెప్పాడు, అంతిమంగా మానవాళి రెండే ప్రత్యామ్నాయాలు మిగులుతాయి, ఒకటి సోషలిజం, లేకపోతే బార్బరిజం. అంతిమంగా మానవ సమాజము తన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో అది తప్పకుండా ఒక సోషలిస్ట్ వ్యవస్థగా మారవలసి ఉంటుంది అని ఒకటి. ఒకవేళ అది మారకపోతే ఏం జరుగుతుందనడానికి మానవ సంబంధాలు సంక్షోభంలో పడి సమాజంలో బార్బరిజం అంటే అందరం చంపుకోవడాలు, హత్యలు, ఆత్మహత్యలు, సమాజం దుర్భరమైన సమాజంగా మారుతుంది. గద్దర్ లాంటి వాళ్ళు ఈ సమాజం ఎటు దిక్కుపోవాలి అనే దాంట్లో తన కవిత్వం ద్వారా చాలా ప్రభావితంగా ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన కవిత్వానికి, ఆయన సాహిత్యానికి, ఆయన చేసిన కళకు, ఆయన రాసిన మాటలకి ఒక సార్వజనికత ఉంది. దానికి మన సమకాలీన సమాజంగా, రాబోయే సమాజానికి కూడా, మారే సమాజంలో కూడా నిరంతరంగా ప్రభావితం చేసే ఒక సార్వజనికత, దానికి శాశ్వతత్వం ఉన్నది. ఆయన అణువణువున ఒక క్రియేటివిటీ ఉండేటువంటి ఒక అద్భుతమైన కళాకారుడిని సృష్టించుకోవడం అనేది తెలంగాణ చైతన్యం సృష్టించింది. ఆ తెలంగాణ చైతన్యాన్ని ప్రభావితం చేసినవాడు, అట్లా ప్రభావితమైన వాళ్ళు నేను కూడా ఒక్కడిని. నేను కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు గద్దర్ను, అప్పుడంతా రాడికల్ స్టూడెంట్సే ఎన్నికల్లో గెలిచారు కాబట్టి గద్దర్ను తప్పకుండా పిలవాలని, వాళ్ళు పిలవడానికి వీల్లేదని రాజ్యము, పోలీసులు. ఈ సంఘర్షణలో నేనేమో అడ్వైజరు విద్యార్థి సంఘానికి. అక్కడ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారు జయశంకర్ గారు, ఆయన డాక్టర్ సాబ్ అనేవాడు. డాక్టర్ సాబ్ పోలీసులు ఒప్పుకోండి ఎట్లా అని. నేను విద్యార్థి సంఘము ఎన్నికైంది కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండే, ఎవరిని పిలవాలని స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, ఇది విద్యార్థి హక్కుగా మనం చూడాలని ఏం కష్టపడేవాడు. కానీ గద్దరు వచ్చేవాడు, 9 గంటలకు పాటలు పాడడం మొదలు పెడితే తెల్లవారుజామున 4 గంటల వరకు పాడేవాడు. చుట్టూ ఉన్న గ్రామాల వాళ్ళని పిల్లలు పిలిచేవాడు. విద్యార్థి సంఘం యొక్క మీటింగ్ వేల సంఖ్యలో కాకతీయ యూనివర్సిటీలో ఆ రోజుల్లో జరిగేది. గద్దరు అట్లా మమ్మల్ని కూడా ప్రభావితం చేసి, ఆయన పాట పాడిపోయిన తర్వాత ఒక వారం 2 వారాలు అది మైండ్లో అదే రింగ్ అవ్వడం, పడుకున్నా లేచినా గద్దర్ పాటని, దాని ప్రభావం ఎంత ఉందో వ్యక్తిగతంగా నేను అనుభవించిన వాడిని. అటువంటి గద్దరు ఫౌండేషన్ ఏదో ఆయన జ్ఞాపకాన్ని, ఆయన సాహిత్యాన్ని, ఆయన కళల్ని, వాటిని ఇంకా వచ్చే తరాలకు అందించాలి. కాబట్టి
అందరు చెప్పినట్టుగా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ ఫౌండేషన్ ఏదైతుందో కల్చరల్ స్టడీస్ ఏవైతున్నాయో ఈ ఫౌండేషన్కి సంపూర్ణ మద్దతు ఇవ్వడం అంటే మీరు కేవలం ఇప్పుడు మద్దతే కాదు, భవిష్యత్ తరాలకు కూడా సాహిత్యాన్ని అందించే దాంట్లో ఇప్పటి ప్రభుత్వము దానికి సహకారం చేసిందని కూడా చరిత్రలో రికార్డు అవుతుంది. కనుక మీరు దీనికి కావాల్సిన సహాయము సహకారం చేయాలని ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడిన ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సందర్భమే కాదు ఇది. కానీ ఇక వచ్చాం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాం. కానీ లేకపోతే గద్దర్ గురించి గంటల తరబడి ఆయన సాహిత్యాన్ని గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడవచ్చు. ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు, చరిత్రలో నిలిచేటువంటి కళాకారుడు గద్దర్. కనుక ఆయన సభలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చిన సూర్యంకి తర్వాత మిత్రులందరికీ ధన్యవాదాలు.